ఈ వీసాకి నార్మల్ గ్రాడ్యుయేట్ పర్సన్ అప్లై చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది సార్? గ్రీన్ కార్డ్ హోల్డర్ గా లేకుంటే ఎలాంటి నష్టాలు ఉంటాయి సార్? చాలా ఇబ్బంది అండి. దీని ప్రాసెస్ ఏంటి ఒకసారి చెప్పరా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మల్లేలా గ్లోబల్ ఆర్గనైజేషన్ అడ్వకేట్ ఆదిత్య మల్లాల గారు అండ్ ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్. గ్రీన్ కార్డ్ హోల్డర్ గా ఎలా మారాలి అమెరికాలో, అండ్ వీసాకి ఎలా అప్లై చేసుకోవాలో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈ వీసాకి నార్మల్ గ్రాడ్యుయేట్ పర్సన్ అప్లై చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది సార్ వీళ్ళకి? సో గ్రాడ్యుయేట్ పర్సన్ అని కాదండి, ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అందరూ వెళ్ళి అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నారు. సో అండర్ గ్రాడ్కి వెళ్ళే వాళ్ళకి మంచి యూనివర్సిటీకి వెళ్తే 3 to 5 crores ఖర్చు అయింది. మళ్ళీ గ్రాడ్ చేయాలి అంటే అట్లీస్ట్ మంచి యూనివర్సిటీలో 1 crore ఖర్చు అయింది. తర్వాత మన వాళ్ళు అక్కడ స్టేటస్ మెయింటైన్ చేయడం కోసం డబల్ మాస్టర్స్, MBA లేదా PhD అలా చేస్తున్నారు. సో వీటిలన్నిటికీ చాలా కోట్లలో ఖర్చు అవుతుంది. ఆ డబ్బుల కోసం కూడా ఇక్కడ నుంచి లోన్ తీసుకుంటున్నారు. అలానే ఆ లోన్ తీరవాలి అని వెళ్ళి ఇల్లీగల్గా పార్ట్ టైమ్స్ చేస్తున్నారు. పార్ట్ టైం ఏంటంటే ఇన్ క్యాంపస్ చేయాలి. మనకి ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్ చేస్తే అది లీగల్ కాదు. అదే EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ ద్వారా మీకు కనుక గ్రీన్ కార్డు వర్క్ ఆథరైజేషన్ వచ్చి ఉంటే మీరేంటంటే ఎక్కడైనా యూఎస్లో ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. అలానే మీకు ఇన్స్టేట్ ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,00,000 కట్టే చోట 50 లక్షలు లేకపోతే 30 లక్షలు కడితే సరిపోద్ది. సో మీకు అది మేజర్ బెనిఫిట్. అలానే మీరు పెద్ద యూనివర్సిటీస్కి అప్లై చేయాలి అంటే డొమెస్టిక్ కోటాకి ఇంటర్నేషనల్ కోటాకి తేడా ఉంటుంది. ఇంటర్నేషనల్ కోటాకి ఓన్లీ కొన్ని సీట్సే ఉంటాయి. మీకు గ్రీన్ కార్డ్ ఉంటే EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ ద్వారా మీరు కనుక గ్రీన్ కార్డ్ తెచ్చుకోగలిగితే సో మీరేంటి డొమెస్టిక్ కోటాలో మేము ఇన్స్టేట్గా పరిగణించి మీకు కోటా ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద యూనివర్సిటీస్లో అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది మీకు అడ్వాంటేజ్ అయ్యిద్ది అనమాట. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటంటే గ్రీన్ కార్డ్ రావాలంటే 50 years పైన తీసుకుంటుంది. సో అందుకని మీరు మామూలు విధానంగా గ్రీన్ కార్డ్ ఫైల్ చేయాలి అంటే ఎప్పటికీ మీకు గ్రీన్ కార్డ్ వస్తుంది అనేది ఎవరికి క్లారిటీ లేదు. US పాలసీ చేంజెస్తో వస్తే తప్పితే అది రెక్టిఫై అవ్వదు. ఓన్లీ ఇండియన్స్ కోసమే పాలసీ చేంజెస్తో రాదు. ఎందుకంటే మనకి మైగ్రెంట్స్ అనేవాళ్ళు చాలా కంట్రీస్ నుంచి ఉంటారు కదా. US అంటేనే ల్యాండ్ ఆఫ్ మైగ్రెంట్స్ కదా. సో డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు చైనీస్ ఉంటారు, ఇండియన్స్ ఉంటారు. అందులో వియత్నమీస్, చైనీస్, ఇండియన్స్, ఫిలిప్పీన్స్, మెక్సికన్ వాళ్ళు వీళ్ళందరూ ఎక్కువ మంది అక్కడికి మైగ్రేట్ అవుతున్నారండి. సో మనకి ఏంటంటే గ్రీన్ కార్డ్ రావాలి అంటే చాలా టైం తీసేసుకుంటుంది. సో EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ ద్వారా $800,000 ఉంటే 7 to 8 crores తీసుకెళ్ళి మీకు యూఎస్లో ఇన్వెస్ట్ చేసి వెంటనే గ్రీన్ కార్డ్ రావడానికి మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్ మీకు హెల్ప్ చేస్తుంది. మమ్మల్ని కనుక 741-6871-381 ద్వారా కాంటాక్ట్ చేస్తే మీకు గైడ్ చేసి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది మొత్తం ప్రొఫెషనల్స్ ద్వారా మొత్తం అవేర్నెస్ ఇవ్వడం చేస్తాము. అలానే యూట్యూబ్లో నేను చేసిన వీడియోస్ ఉన్నాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఓకే, EB-5 ఇన్వెస్టర్ వీసా టు గెట్ గ్రీన్ కార్డ్ ఇన్ ఫాస్ట్ వే గురించి. ఓకే, ఒకవేళ మనకు గ్రీన్ కార్డ్ లేకుంటే, మనం అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ గా లేకుంటే ఎలాంటి నష్టాలు ఉంటాయి సార్ అక్కడ? సో గ్రీన్ కార్డు హోల్డర్గా మనం యూఎస్లో లేమనుకోండి, మనం చాలా ఇబ్బంది అండి. ఎందుకు ఇబ్బంది అంటే ఇది ఒక టెస్ట్ మ్యాచ్ లాగా ఉంటుంది. అంటే ఒకసారి యూఎస్ వెళ్ళాక మనకి గ్రీన్ కార్డ్ వచ్చే వరకు ప్రతి బాల్ మనం ఆడాల్సిందే అండి. అంటే మనకు ఓపిక ఉన్నా లేకపోయినా టెస్ట్ మ్యాచ్లో ప్రతి బాల్ ఎలా అయితే ఆడతామో అలా ఓపిక చాలా పేషెన్స్గా ఆడుతూ ఉండాలి. అంటే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో గ్రీన్ కార్డ్ రావాలి అంటే 50 years పైన తీసుకుంటుంది. అసలు వస్తుందా లేదో కూడా తెలియట్లేదు. అందుకని చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏంటి ఇబ్బందులు అంటే మన కన్సల్టెంట్ని పట్టుకోవాలండి. కన్సల్టెంట్ పట్టుకొని కన్సల్టెంట్ ద్వారా H1 అలాంటివి ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. అలానే జాబ్కి కన్సల్టెంట్ ద్వారా ఫైల్ చేసుకోవటం వల్ల కన్సల్టెంట్కి మనం కొంత డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. అఫ్కోర్స్ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కాబట్టి మనకి ఎప్పటికీ ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది రావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఇద్దరు కన్సల్టెంట్ ద్వారా జాబ్ సర్చ్ చేస్తున్నారు అనుకో, అవర్లీ ఎంతో కొంత కన్సల్టెంట్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా మనం అది రివర్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి గ్రీన్ కార్డ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 50 years అంటే పైన పట్టింది కదా. లెట్స్ నెక్స్ట్ 20-30 years డౌన్ ద లైన్ అలా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, మనం డైరెక్ట్ ఎంప్లాయర్ లేదు అనుకోండి, ఇట్స్ గోయింగ్ టు బి మోర్ దెన్ 50 crores అండి.
రివర్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే. అందుకని EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ టు గెట్ గ్రీన్ కార్డ్ ఇన్ ఎ ఫాస్టెస్ట్ వే అనేది మనకి ఒక 7 to 8 crores ఉంటే ఆ 7 to 8 crores మళ్ళీ మనకి వెనక్కి వస్తాయి. ఈ 7 to 8 crores ద్వారా మనకి ఇమీడియట్గా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవచ్చు. ఆ గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడానికి మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్ మనకి హెల్ప్ చేస్తుంది. మా నెంబర్ వచ్చేసి 7416871381. సో EB-5 ఇన్వెస్టర్ వీసా ద్వారా గ్రీన్ కార్డు చాలా ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఏంటి అంటే EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్కి మనకి మెయిన్గా $800,000 కావాలి. ఎందుకు అంటే ఇది ఒక సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా అండి. సో ఎవరు మనం స్పాన్సర్ చేయట్లేదు, మన ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనమే స్పాన్సర్ చేసుకుంటున్నాం. సో $800,000 అంటే 7 to 8 crores కావాలి. సో ఈ 7 to 8 crores మనం తీసుకెళ్ళి యుఎస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి గ్రీన్ కార్డ్ వస్తుంది. సో దీనికి ఏంటి అంటే ఈ 7 to 8 crores కూడా మనకి వెనక్కి వస్తాయి. మనకి మన ఎంటైర్ ఫ్యామిలీకి గ్రీన్ కార్డ్ వస్తుంది జరిగింది. సో మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్ మీకు అంత ప్రాసెస్ EB-5 వీసా ప్రాసెస్ అలానే మీకు గ్రీన్ కార్డ్ రావడానికి హెల్ప్ చేసింది. ఎలా హెల్ప్ చేసింది అంటే మా ద్వారా కానీ మాకు టైఅప్ అయి ఉన్న టీం ద్వారా అందరూ ప్రొఫెషనల్స్, వెల్ క్వాలిఫైడ్, క్రెడెన్షియల్ పీపుల్ ఉన్నారు ఇక్కడ అలానే యుఎస్లో. మేమందరూ గైడ్ చేస్తాం. సో మా వెబ్సైట్ కూడా www.greencardwitheb5.com. అలానే నేను యూట్యూబ్లో చేసిన వీడియోస్ కూడా ఉన్నాయండి ఈ గ్రీన్ కార్డ్ EB-5 ప్రోగ్రామ్ గురించి. మెయిన్గా మనకి ఏంటంటే ఎవరికైతే $800,000 అంటే 7 to 8 crores వాళ్ళ దగ్గర ఉన్నాయో, 7 to 8 crores అంటే ఎలా ఉండాలి అంటే ఎయిదర్ వాళ్ళ ఎర్నింగ్స్ అవనండి, సేవింగ్స్ అవనండి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అవనండి, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ అవనండి, లేకపోతే ప్రాపర్టీస్ అవనండి, ఎలా ఉన్నా కూడా లీగల్ ట్యాక్స్డ్ మనీ వాళ్ళు ఆ మనీని లిక్విడేట్ చేసుకోవాలి. వాళ్ళకి ఇక్కడ ఉన్నా సరే, లేకపోతే యుఎస్లో ఉన్నా సరే, లేకపోతే యుఎస్లో ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చినా, లేకపోతే ఇక్కడ ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చినా, లేకపోతే సెక్యూర్డ్ కానీ అన్సెక్యూర్డ్ లోన్ అవనండి, ఏదైనా సరే అదంతా లిక్విడేట్ చేసుకొని వాళ్ళు ఈ మనీని తీసుకెళ్ళి యుఎస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ మనీని వాళ్ళు లిక్విడేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా సెగ్రిగేట్ చేసి స్ట్రక్చరైజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రాపర్టీస్ కనుక మనం లిక్విడేట్ చేస్తుంటే ఆ ప్రాపర్టీస్ మీద మనకి ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు. అది మనకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మనం ఎంతవరకు కట్టాలి, అలానే ఎంతవరకు ఎగ్జంప్షన్ తీసుకోవాలి అనేది మనకి ట్యాక్సేషన్ లాస్ బేస్ చేసుకొని మనకి మల్లెలా గ్లోబల్ మీకు గైడ్ చేస్తుంది. అలానే మీరు కూడా మంచి చార్టెడ్ అకౌంటెంట్ పెట్టుకొని మీరు ఎగ్జంప్షన్స్ ఏమైనా వస్తాయేమో మీరు చూసుకోవచ్చు. అలానే మనకి దీనికి RBI గైడ్ లైన్స్, ఫెమా గైడ్ లైన్స్ ఉంటాయి. మనం ఈ డబ్బులు యుఎస్ తీసుకెళ్ళాలి అంటే RBI గైడ్ లైన్స్ ప్రకారం $250,000 కంటే ఎక్కువ అంటే 2 crores కంటే ఎక్కువ తీసుకెళ్ళాలి అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఒక అకౌంట్లో నుంచి దానికి మనకు RBI ఒక పర్మిషన్ కావాలి, లేకపోతే తీసుకెళ్ళాం. సో మనకి ఏంటంటే దానికి LRS లిమిట్ అంటారు. ఆ లిమిట్ వచ్చేసి $250,000 అండి. సో $250,000 తీసుకెళ్లేటప్పుడు మనకి అడ్వాన్స్ ట్యాక్స్ ఉంటుంది. అవి కూడా అడ్వాన్స్ ట్యాక్స్ ఏముంటుంది, ఏంటి, ఎలా డిడక్ట్ అయ్యింది అది మనం గైడ్ చేస్తాం. అడ్వాన్స్ ట్యాక్స్ మళ్ళీ మనకి రిఫండ్ కూడా వచ్చింది మనం డిక్లేర్ చేశాక, దాన్ని TCS అంటారు. సో అలానే మనకు ఒకవేళ యుఎస్లో ఏదన్నా ఉందనుకోండి, ఎవరన్నా మనకి గిఫ్ట్ చేయొచ్చు. యుఎస్లో మనకి ఎంతవరకు గిఫ్ట్ చేయొచ్చు అంటే ఒక మనిషి ఇన్ ఏ లైఫ్ టైం $11 million వరకు గిఫ్ట్ చేసుకోవచ్చు. $11 million వరకు వాళ్ళకి ఏమి ట్యాక్స్ ఉండదు. $11 million కంటే ఎక్కువ ఉంటే అది ట్యాక్స్ కిందకు వచ్చేస్తుందండి. సో మనకు కావాల్సింది $800,000 కదా. సో మనం ఏంటంటే ఈ $800,000ని జాగ్రత్తగా స్ట్రక్చరైజ్ చేసి సెగ్రిగేట్ చేసుకున్నాక, లిక్విడేట్ చేశాక తీసుకెళ్ళి మీకు అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్, ఇమిగ్రేషన్ సర్వీస్, అలానే హోమ్ల్యాండ్ సర్వీస్ ఈ ఆథరైజ్ చేసిన నేషనల్ రీజనల్ సెంటర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. అసలు ఈ EB-5 ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని యుఎస్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. 1990లో ఇమిగ్రేషన్ యాక్ట్ ద్వారా EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ టు గెట్ గ్రీన్ కార్డ్ అనేది వచ్చిందనమాట. సో ఎప్పుడైతే మన డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తామో అక్కడ ఎంప్లాయ్మెంట్, ఎకానమీ బూస్టప్ అవటం జరిగిద్దండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన వల్ల డెవలప్ అవుతుంది కాబట్టి, మన ఫండ్ వల్ల డెవలప్ అవుతుంది కాబట్టి
దాన్ని బేస్ చేసుకొని మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ, బిజినెస్ డెవలప్మెంట్ కానీ జరుగుతుంది. కాబట్టి ఈ రీజనల్ సెంటర్ ప్రాజెక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని మన వల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, ఎకానమీ అనేది బూస్టప్ అయిందని బేస్ చేసుకొని మనకి గ్రీన్ కార్డ్ అనేది ఇస్తాం జరిగిద్దండి. సో గ్రీన్ కార్డు ఎలా వస్తుందండి, దానికి టైం ఫ్రేమ్ ఏంటి అంటే 6 months నుంచి నెక్స్ట్ 1.5 year లోపల మనకు వర్క్ ఆథరైజేషన్స్ కమ్ కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చింది. అండ్ 4 to 5 yearsలో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వచ్చింది ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ. అలానే మన డబ్బులు ఏదైతే పెట్టామో అవి కూడా 4 to 5 yearsలో $800,000 మనకి వెనక్కి వస్తాయి. సో ఇది జనరల్ ప్రాసెస్. సో అక్కడ మీ ఫండ్ ఎలా ప్రొటెక్ట్ అయ్యిద్ది అన్నదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి అంటే మనకి యుఎస్లో, మనకి ఇండియాలో ఎలా అయితే లాస్ ఉన్నాయి, యుఎస్లో అంతకంటే స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి. సో మనం తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసే మనీని, మీ మనీ చాలా సెక్యూర్డ్గా ఉండడానికి మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్ గైడ్ చేస్తుంది. ఎటువంటి ప్రాజెక్ట్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ ఫండ్ ప్రొటెక్ట్ అయ్యిద్ది, అలానే ఏమేమి పారామీటర్స్ చూసుకోవాలి, ఎవరెవరు గైడెన్స్ కావాలి, ఏమేమి ఆస్పెక్ట్స్ మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అన్నదానికి మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్ మీకు గైడ్ చేస్తుంది. మా నెంబర్ వచ్చేసి 7416871381. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలుసుకుందాం. మరో ఇంటర్వ్యూ కలుసుకుని ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయం టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.